అనేక సమస్యలను ఎదుర్కొంటూ కార్యకర్తల యొక్క దీక్షా దక్షతలతో రాష్ట్రంలో ఈ దేశంలో తెలుగుదేశం పార్టీ అంతింతై ఒట్టుడింతై అన్నట్టు 44 సంవత్సరాల రాజకీయ జీవితాన్ని ఇవాళ పటిష్టపరుచుకుంటుంది, పదిలపరుచుకుంటుందంటే ఇది కేవలం తెలుగుదేశం పార్టీలో సుశిక్షితులైనటువంటి కార్యకర్తల యొక్క ఫలితం. ఆ కార్యకర్తల యొక్క ఆలోచన మేరకే ఈరోజు ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున మనం 44వ వసంతోత్సవాలను జరుపుకుంటూ ఉన్నాం. ఆత్మకూరుకి వెళ్ళే రహదారి భవిష్యత్తులో చాలా గొప్ప ప్రాంతంగా ఇది అభివృద్ధి చెందుతుంది అని చెప్పి నాకైతే మనసులో ఉంది. అందరూ కూడా ఆశీర్వదిస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఒకవైపు ఆడపిల్లల గురుకుల పాఠశాల, మరొక వైపు గిరిజనుల హాస్టల్. రేపు భవిష్యత్తులో ఈ గిరిజనుల హాస్టల్ అది ఆశ్రమ పాఠశాలగా మారేటువంటి అవకాశం ఉంది. మరొక దగ్గర ఇదే రహదారిలో బలహీన వర్గాలకు సంబంధించిన బాలికల రెసిడెన్షియల్ స్కూల్. ఇవన్నీ కూడా విద్యా వ్యవస్థలన్నీ ఈ రోడ్డుకే వస్తాయి. విద్యా వ్యవస్థల్ని మనం బలోపేతం చేయడంలో నాటి ఎన్టీ రామారావు, అప్పటి కీర్తిశేషులు పొట్టి శ్రీరాములు గారు రేపు ఆ బిడ్డలకి స్ఫూర్తిగా భవిష్యత్ తరాలకు గత చరిత్రని తెలియజెప్పేటువంటి మహానాయకులుగా వాళ్ళు ఇద్దరు విగ్రహాలను ఇక్కడ పెట్టి అనేక విద్యా సంస్థలకి ఇది నిలయం అవుతుంది. పక్కనే క్రీడా మైదానం 20 ఎకరాల స్థలంలో క్రీడా మైదానం ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే దాని ప్లాన్లు రెడీ అవుతున్నాయి. త్వరలోనే అమరావతిలో మన క్రీడా శాఖ మంత్రి శ్రీ రాంప్రసాద్ రెడ్డి గారు, మీ అందరికీ తెలిసిన వ్యక్తి, ఇప్పుడు క్రీడా సంస్థ చైర్మన్. ఒకప్పుడు మన యోగాళం పాదయాత్రలో మనందరికీ ముందు నడుస్తూ మన నారా లోకేష్ గారి యొక్క పాదయాత్రని విజయవంతం చేయడానికి మొదటి అడుగు నుంచి చివరి అడుగు దాకా నడిచినటువంటి రవి నాయుడు గారు, వారే ఇప్పుడు క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్. వారు కూడా అందరం కలిసి ఒక మంచి ప్లాన్ తయారు చేస్తున్నాం. నిధులు సమకూర్చుకొని దాన్ని కూడా మొదలు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇది 4 లేన్ల రహదారిగానే కనపడింది. విద్యా సంస్థలకి ఇది ప్రాచుర్యం అవుతుంది, క్రీడా సంస్థలకి ఇది ప్రాధాన్యత అవుతుంది. వీటన్నిటినీ సమకూర్చి ఈ రోడ్డుకి అత్యంత వైభవం తీసుకురావడానికి తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఒకవైపు ఉంటే, పొట్టి శ్రీరాములు గారు, ఎన్టీఆర్ గారి విగ్రహాలు ఈ యొక్క రోడ్డు మధ్యలో ఉండి ప్రతి బిడ్డని ఆశీర్వదిస్తారు, ముందు భవిష్యత్తుని వాళ్ళకి చూపిస్తారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందరూ పెద్దలు చాలా మాట్లాడారు. చాలామంది పెద్దల్ని గౌరవించుకున్నాం. అనేక మంది ఎన్టీఆర్తో కలిసి నడిచిన వాళ్ళు, చంద్రబాబు గారితో కలిసి నడిచిన వాళ్ళు, లోకేష్ గారితో పాదయాత్రలో పాల్గొన్న వాళ్ళు, మహిళలు, వృద్ధులు, యువత అందరినీ కూడా ఈ వేదికపైకి పిలిచి ఇవాళ ఆవిర్భావ దినోత్సవంలో వారందరినీ కూడా మనం సత్కరించుకొని గౌరవించుకొని తెలుగుదేశం పార్టీ యొక్క కీర్తి పతాకాన్ని మరి ఆత్మకూరు నియోజకవర్గంలో భవిష్యత్తులో ఎప్పుడు సుస్థిరమైన స్థానంలో ఉండే విధంగా మనం అందరం ఈనాడు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికి కూడా ప్రత్యేకంగా ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకుడికి, ప్రతి ఎన్టీఆర్ అభిమానికి, బాలకృష్ణ గారి అభిమానులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.